శుద్ధ నామానికి మహిమ కలుగు గాక. దేవుడు ప్రవీణ్ ప్రగడాల్ గారిని ఎందుకు కాపాడలేదు ఎందుకు కాపాడలేదు ఆయన అని చాలా మందికి ఒక సందేహాలు. గమనించండి ప్రియ అక్క చెల్లి తమ్ముడు, పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో బాప్తీసం ఇచ్చే యోహానుని దేవుడు ఎందుకు కాపాడలేదు? స్టెఫెను రాళ్లతో కొడుతూ చచ్చిపోతుంటే ఆ స్థితిలో ఉండి కూడా దేవుడు ఎందుకు కాపాడలేదు స్టెఫెన్ని? మళ్ళీ ఒకసారి ఆలోచిస్తే మన దేశం కాదు, మన ప్రాంతం కాదు, వేరే దేశం నుంచి ఒరిస్సా ప్రాంతంలో దేవుని యొక్క సేవ చేస్తూ కుష్టు రోగుల మధ్య గాయాలు కడుతూ గాయాలు బాగు చేస్తున్న గ్రహం స్టెయిన్ గారి కుటుంబాన్ని, వారి బిడ్డలను ఎందుకు కాపాడలేదు? ఇద్దరు బిడ్డలను ఎందుకు కాపాడలేదు? గ్రహం స్టెయిన్ గారిని పెట్రోల్ పోసి మొత్తం వ్యానును తగలబెడుతుంటే ఆ పెట్రోల్ పోసి ఆ వ్యానుల మంటలలో పిల్లలు ఆక్రందన చేస్తుంటే దేవుడు ఎందుకు కాపాడలేదని చాలా మంది ఒక సందేహము, అనేకమైన ఆలోచనలు. అక్క చెల్లి తమ్ముడు అన్న ఈ మాటలు వింటున్న నీవు యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిష్యులు 12 మంది అండి. 12 మందిలో 10 మంది కత్తి వాతుతో హతమయ్యారు, సాక్షులుగా మార్చబడ్డారు. పేతురు తప్ప 10 మంది శిష్యులు కత్తి వాతుతో పడిన వారే. వారిలో ఒక ఆయన తోమా గారండి మన భారతదేశంకి వచ్చి చెన్నై ప్రాంతంలో ఒక గృహంలోకి వెళ్ళి ఒక కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటుంటే బల్లెముతో పొడిసి చంపారండి. ఎందుకు కాపాడలేదంటే గ్రహం స్టెయిన్ గారు ఒరిస్సా ప్రాంతంలో సేవ చేస్తున్నారని చాలా మందికి ఆ ప్రాంత ప్రజల వరకే తెలుసు, కానీ ప్రపంచానికి తెలియదు. ఆయన చనిపోయిన తర్వాత, వ్యానుల కాల్చబడిన తర్వాత సమాజానికి తెలిసింది, ప్రపంచానికి తెలిసింది. కొంతమందిని మరణానికి అప్పచెప్పి ఆయన మహిమ పొందుతాడు, కొంతమందిని సాధారణ మరణానికి అప్పచెప్పి ఆయన మహిమ పొందుతాడు.